శివాయ శివాయ గురవే నమః. ఓం నమశ్చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూర్తి కనిపిస్తుందా? మూర్తి కనపట్ల పైన ఉందమ్మా మూర్తిగా. ఓం శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 602వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసక పర్వములో 5వది ఆఖరి ఆశ్వాసము. ఇందులో పేజీ నంబరు 736, 226, 226 తేటగిరి భజన. ఉమామహేశ్వర సంవాదం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆ మహాదేవుడు ఆ మహాదేవికి అనేక విషయాలు చెప్తాడు. నిన్న కూడా మనం పైతృకం గురించి అనేక విషయాలు నేర్చుకున్నాం. ఏ ఏ ప్రదేశాలు, ఏ ఏ వేళలు, ఏ ఏ తిథులు, అవన్నీ నేర్చుకున్నాం. నేర్చుకోవడం ఒక ఎత్తు, నేర్చుకున్నది కొంచెం ఆచరణలో పెట్టడం మరొక ఎత్తు. మీరందరూ విజ్ఞులు కాబట్టి నాకంటే నేను చెప్పడానికంటే ముందర మీరు ఆచరణలో పెట్టారని నేను భావిస్తున్నాను. మహాదేవ మహాదేవ మహాదేవ. అలాగే ఒక మంచి శుభవార్తని మీ అందరితో పంచుకుందామని అనుకుంటున్నాను. 9 గంటలకి గుర్తుంటుంది. అలా నేను మర్చిపోయినా మీరు నాకు గుర్తు చేయండి. వాళ్ళందరినీ మీకు చెప్తాను. మన శివ పరివారంలో కూడా నేను ఒక వాయిస్ మెసేజ్ 1-2 రోజుల్లో పెట్టేస్తాను. వాళ్ళ సోమవారం, వాళ్ళ ఆదివారం కదా, వచ్చే ఆదివారం ఈ పాటికి మన లక్షణం అయిపోతుంది కాబట్టి అది చెప్తాం. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పమ్మా. తేటగీతి పద్యం. అది సదాభ్యాస కలన. అమ్మా అది సదాభ్యాస కలన. ఇది ధర్మాలు 2 ధర్మాలు. లౌకిక ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు ఎటువంటివి అంటే అవి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి, కానీ మోక్ష ధర్మం ఒకటే చాలా గొప్పది. ఇక్కడ అది అంటే మోక్ష ధర్మం అన్నమాట. ఇది ఈ మోక్ష ధర్మం ఎలా వస్తుందంటే సదా అభ్యాస కలన, అంటే నిరంతరము దానికోసం ప్రయత్నం చేయాలి. అభ్యాసం. సార్ మేము కాశీ వెళ్ళాం సార్, 4 మోక్షలింగాలు చూసేసామండి, మోక్షం వచ్చేస్తున్నా అంటే ఏమిటి వచ్చేది? దాని ఫలితం వస్తుంది, ఏదో కొంత రాకపోదు. కానీ అసలు ఫలితం మాత్రం మీరు మోక్షం కోసం సదాభ్యాసం, నిరంతరం ప్రయత్నం చేయాలి. దానికోసం నిరంతరం ప్రయత్నం. ఇదే పతంజలి సూత్రాల్లో కూడా చెప్తారు. నైరంతర్యం ఉండాలి. నిరంతరం అంటే నిరంతరం. సదాభ్యాస కలన అత్యంత నిర్మలంబు. అలా నువ్వు చేయడం వల్ల అది అత్యంతము పరమమైనటువంటి నిర్మలం. నిర్మలం అంటే ఏ విధమైనటువంటి మాలిన్యము లేనటువంటి. తర్వాత అవ్యయము. ఆ మోక్షం ఎటువంటిది అంటే మాలిన్యము లేనటువంటి, అవ్యయం. ఎక్కడికి వెళ్తే నువ్వు మళ్ళీ తిరిగి రావు. ఎక్కడ అది అవ్యయ స్థితి అంటే అచ్యుతం, ఎప్పుడు అదే స్థితిలో ఉంటుందో దాన్ని ఆ స్థితిని అంటారు. తర్వాత అచలము అంటే కదలదు, స్థిరంగా ఉంటుంది. ఆ స్థితి ఎటువంటిది అంటే ఆచలము అంటే కదలని స్థితి అన్నమాట. కదలని స్థితి. తర్వాత ఘనం, అది పరమ ఘనం.
అంటే లిక్విడ్ షేప్ లో ఉండదు, అది పరమ ఘనం. అందుకే ఆ ఘనం చాలా నువ్వు ఎంత అనుభవించినా అది అలాగే ఉంటుంది. అచలం అంటే ఇప్పుడు కొండ ఉందనుకోండి, అది ఘనం. ఘనం ఎప్పుడు కదలదు. నిశ్చలంగా ఉండాలంటే ఘనమై ఉండాలి. అది అది ఘనం కాదనుకోండి, అది నిశ్చలంగా ఉండలేదు. నిశ్చలము అంటే చలము లేకుండా ఉండడం, అది. కాబట్టి అలా తర్వాత జరా వ్యాధి జర వ్యాధి మరణ జన్మాది బహుళ సంసార చక్రంబు పాపని. ఇది ఏంటంటే సంసార చక్రాన్ని పోగొడుతుంది ఆ మోక్ష ధర్మం. ఎటువంటి సంసార చక్రము అంటే చెప్తున్నాడు. ఎటువంటి సంసార చక్రం అంటే జర. ఈ సంసార చక్రంలో ఎప్పుడు ముసలితనం అందరికీ వస్తుంది కదండి, జర. రెండోది వ్యాధి, మూడోది మరణము. జర వ్యాధి మరణ జన్మాది. మళ్ళీ మరణం అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ. ఇది చక్రం. ఈ చక్రం ఇది ఎప్పుడు దుఃఖమేగా. పుట్టడం, పెరగడం, వ్యాధిగ్రస్తం అవడం, మరణం, ఆ తర్వాత మళ్ళీ పుట్టడం. ఇదే ఇప్పుడు ఈ చక్రాన్ని అది భేదిస్తుంది. ఈ చక్రాన్ని అది భేదిస్తుంది. ఏది? మోక్ష ధర్మం ఈ చక్రాన్ని భేదిస్తుంది. అది అని ఉపదేశించి వెండి. ఇంకా ఇలా చెప్తున్నారు ఆయన, ఇలా చెప్తున్నారు. విను సంసారమునకు విసువని మర్చి శోకమోహ వశగతుడై ఈ సంసార చక్రంలో విసిగిపోయినటువంటి ఈ దరిద్రం. ఎన్నాళ్ళు నేను పుట్టాలి, ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు సావాలి అని ఎన్నిసార్లు ఈ వ్యాధి. ఇది విసిగిపోయినటువంటి వాడు ఏమైపోతాడు? ప్రతిసారి శోకము మోహము దాంట్లో పడి ఇందులోనే ఏదో ఆనందం ఉందనుకుంటుంది. చివరికి ఏంటంటే వాడు మోక్ష నిరూఢి పడడు. ఆ మోక్షదానాన్ని కనుక్కోలేడు, మోక్ష మార్గాన్ని వీడు కనుక్కోలేడు. ఎందుకని? ఈ సంసారంలో నువ్వు అది నీకు ఆ మోక్ష ధర్మం అలవరచుకోవాలంటే, మోక్ష ధర్మం నీకు మనసులో బాగా పట్టాలి అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఈ సంసార చక్రం మీద నీకు విసుగు పుట్టాలి. నీకు విసుగు పుట్టినంత వరకు నువ్వు ఆ మోక్ష ధర్మాన్ని పాటించాలి. ఆ మోక్ష ధర్మం నువ్వు అలవరుచుకోనంత వరకు నీకు ఈ సంసారంలో ఉండేటువంటి అన్నీ వస్తాయి. ఏమిటవి? ఇందాక చెప్పినవి జర వ్యాధి మరణ జన్మ శోక మోహ బాధలు రుజ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనము విరక్తముగా విసివి మరి ఆ మనస్సు ఎప్పుడైతే విసిగిపోయి అనే బంధం విసిగి, అప్పుడు వాడు ముక్తిని కలుగు. ఆ ముక్తి మార్గాన్ని అప్పుడు తెలుసుకోగలుగుతాడు. తర్వాత వచనం అట్టి దశ చింతా వివర్జనము. ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోయావు అనుకో. ఆ స్థితిలో ఎలా ఉంటావయ్యా నువ్వు అంటే చింతా వివర్జనము. నీ కథలు చింత ఏమీ ఉండదు. ఒకటి వచ్చిందన్న సంతోషం లేదు, ఇంకోటి పోయిందన్న బాధ లేదు. వచ్చిందా రాని, పోయిందా పోని. అది ఏదైనా సరే, వస్తువు కావచ్చు, మనుషులు కూడా ఈ బంధాలు ఏమి ఉండవు అప్పుడు. ఎందుకంటే నీ శరీరమే శాశ్వతం కాదు ఆయన అంటుంటే, శరీరంతో వచ్చింది. శరీరం తర్వాతే కదా బంధాలు వచ్చింది. అది ఏ బంధమైనా తీసుకోండి, శరీరం తర్వాత వచ్చిందా శరీరానికి మూలం వచ్చిందా? నీతో పాటే వచ్చిన శరీరమే నీది కాదయ్యా, ఇది ఎప్పటికైనా శిథిలం అయిపోతుందని చెప్తూ ఉంటే
మళ్ళీ దాంతో వచ్చినవి ఎలా ఉంటాయి అనుకుంటాను. కాబట్టి నువ్వు ముందర విసిగిపోయినప్పుడు నీకు చింత ఉండదు. వచ్చింది అన్న బాగా సంతోషం లేదు, పోయింది అన్న బాధ. అది నిశ్చల స్థితి. అంటే మనలాంటి వాళ్ళకి బహుశా అసలు ఊహకు కూడా అందనటువంటి విషయం. అదండి భూత అస్థిరత్వ జ్ఞానము. అంటే ఈ భూతములు అంటే పంచభూతములు కావచ్చు, పంచ జ్ఞానేంద్రియములు కావచ్చు, పంచ కర్మేంద్రియములు కావచ్చు, ఇవి అస్థిరములు అనేటువంటి జ్ఞానం వస్తుంది. ఇవి ఏవి మిగిలేవి కాదురా ఇందులో. ఏదో ఒక రోజున అన్నీ పడిపోవాల్సి చివరికి మట్టిలో కలిసిపోవాల్సి. నువ్వు ఏ విధంగానో ప్రయత్నం చేయి, నువ్వు ఉండగలుగుతావు. తర్వాత తృష్ణ రాహిత్యంబులను గాని ఇవి ఎప్పుడు నీకు కలుగుతాయంటే తృష్ణారాహిత్యం అంటే కోరికలు పూర్తిగా నశించిపోతే కానీ కాదు. ఏమిటది? ఇందాక చెప్పిన వేద చింత వివర్జనం, చింత పోగొట్టుకోవడం. ఈ భూతములు అస్థిరములు, అశాశ్వతములు, ఇవి శాశ్వతములు కావన్న జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుంది? వెనకాల చెప్పారు. తృష్ణారాహిత్యం అంటే నీ కోరికలు పోవాలి. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? నీ మనస్సులోంచి పుడుతున్నాయి. అందుకే గీతాకారుడు ఏం చెప్తారండి భగవద్గీత శ్రీకృష్ణుడు, మనసేవ మనుష్యాణం బంధ మోక్షణ కారణయో. ఒరే నిన్ను బంధించేది, ఈ బంధం నుంచి మోక్షం చేసేది రెండిటికి మనసే కారణం. ఉంది అన్నీ ఉన్నాయి, లేదు ఏవీ లేవు, తత్క్షణమే లేవు. మళ్ళీ ఎక్కువ నువ్వు ప్రయత్నం చేయగల తత్క్షణం. ఆ క్షణం కోసం కొన్ని యుగాలు కొన్ని జన్మలు మనం ప్రయత్నం చేయాలి. రమణ మరిలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? నా భావన పోవాలి. నేను అసలు ఆ నేను కాదు. అంటే శరీరముతో పిలవబడే నేను కాదు. ఆ నేను శాశ్వతం, అది ఎప్పుడు ఉండేది, అది పోయేది కాదు. అందుకే తన మరణాన్ని తను చూసినటువంటి ఏకైక వ్యక్తి ఆ మహానుభావుడు రమణ. ఆ తర్వాత మన సిద్ధేశ్వరానంద భారతుల వారు కూడా చూశారని చెప్పారు. తర్వాత కావుని వాణి భంగులు ప్రకటించదా. ఇవి వాటి గురించి చెప్తాను నేను. ఏది? ఈ తృష్ణారాహిత్యం గురించి చెప్తాను. శేషభజం. ధనమును చెడిన బాంధవులు చచ్చిన తదీయములగు గుణములు గుణముల యందు మనసు పెట్టక నీ ధనం పోయింది, బంధువులు చచ్చిపోయారు. నువ్వెప్పుడు 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటేనండి, ఇప్పుడు అంటే అండి అలా, అప్పుడు నాకు ఎంత ఆస్తి ఉండేదో తెలుసా, అక్కడ నాకు ప్లాట్ ఉండేదండి, అది నేను ఇప్పుడు అమ్ముకోకుండా ఉంటే తెలుసా, ఇక్కడ నాకు ఇది ఉండేదండి, అది నేను అమ్మకుండా ఉంటే తెలుసా. ఏమిట్రా తెలుసా, ఏమి పోయింది. గత జల సేతు బంధనం ఎందుకయ్యా. అలాగే బంధువులు చచ్చిపోయారు, వాళ్ళ గుణాలు. ఆయనండి ఈయన ఉంటే ఎంత బాగుండేదండి, ఇవాళ ఆయన ఉంటేనా, ఇవాళ లేదు. ఎందుకు మనసుని ఎందుకు కలవరపెట్టుకుంటావు? లేదు. ఇప్పుడు లేని స్థితిలో నువ్వేం చేయాలో ఆలోచన. అందుకే మనసు పెట్టక వాడి మీద మనసు లగ్నం చేయకూడదు. మనసు అటుపోయినా లేదు, ఇప్పుడు నువ్వేం చేయాలో ఆలోచించు. అంటే ఇది చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ అండి. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ కూడా ఇదే. సార్ ఎవరు చేసినా ఫిలాసఫీ ఇక్కడి నుంచే తీసుకోవాలి, కొత్తగా ఎవరు సృష్టించలేరు. అదే మనకి సైన్స్ కూడా చెప్పింది, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇక్కడి నుంచే తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? తర్వాత
ఉన్నది ఎట్టన్న వగచిన ఉన్నది ఎట్టన్న ఎట్టన్న వగచిన తాపంబు పొందుట తక్క పంబు పొందుట తక్క వండు కలుగునే ఉండు కలుగు. పురి అది ఇలా ఉంటే ఎంత బాగుండేదో, ఆయన ఉంటే ఎంత బాగుండేదో అని ఏడ్చాడు. ఏమైనా ప్రయోజనం ఉందా? మనసుకి ఆందోళన కలగటం తప్ప. మన కళ్ళెదురుకుండా జరిగిన విషయాలు కొన్ని ఉదాహరణలు. ఏమండి, లక్ష్మణ్ గారు ఉంటే ఆయన ఎంత బాగా ఆశ్రయించారు. 10 సార్లు అనుకో, ఆయన వచ్చి పోని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. అరే బాబు కొంచెం చేసి వస్తాను అంటారా? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? వెంటనే ఆలోచించుకో. అదే కృష్ణమూర్తి గారు కూడా చెప్పింది, లివ్ ఇన్ రియాలిటీ అన్నారు. లివ్ ఇన్ రియాలిటీ అంటే అర్థం ఏంటి? ఇది ఇప్పుడు స్థితి, ఇది స్థితి. దీంట్లో నువ్వేం చేయాలో ఆలోచించు. మనం చాలా మంది ఏం చేస్తాం తెలుసా? వీ డోంట్ లివ్ ఇన్ రియాలిటీ, వీ లివ్ ఇన్ ఫ్యాంటసీ. ఎక్కడో బతికేస్తాం. ఉదాహరణకి ఎవరో ఉదాహరణ నేను చెప్తాను, నా కనుక కళ్ళు సరిగ్గా కనిపించుంటేనే వరి అది లేదురే, ఈ జన్మకి లేదు, తీసేయి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు నువ్వేం చేయాలో అప్పుడు నీ మనసు శాంతపడు. నువ్వు శివుడు అంటాడు, నువ్వు దుఃఖపడటం తప్ప ఇందులో ఏమైనా ప్రయోజనం ఉందా? చాలా మందిని మీరు చూడండి, ఇంక్లూడింగ్ మనం పాస్ట్ గురించి ఆలోచిస్తాం. అయిపోయింది దాని గురించి, మీరు అలా ఎందుకు చేశారు? అయిపోయింది కదా, చేసేది కదా, మంచో చెడో చేశారు. నువ్వు ఎందుకు చేశారంటే ఎందుకు చేశారు నేను ఒక సమాధానం చెప్తాను. దాంతో నువ్వు సమాధానం పడతావా? పడలేవు కదా. లివ్ ఇన్ రియాలిటీ. లివ్ ఇన్ రియాలిటీ అంటే ఆ వాస్తవకల్లో బతుకు. ఇది జరిగింది. ఆ ధనం పోతేనో, బంధువులు పోతేనో, ఇంకోలో మిత్రులు వాడు ఉంటేనా ఎలా ఉంటారండి? నేను అందరికీ అదే చెప్తున్నా. సార్ మీ ఇంటికి రావాలంటే కష్టంగా ఉందండి, లిఫ్ట్ లేదు. లిఫ్ట్ రాదు. లక్ష్మణ్ గారు వస్తాడు ఎప్పుడు? రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు రాగలరు? మా ఇంటికి వాళ్ళు వస్తారు. ఇది లివ్ ఇన్ రియాలిటీ. అది రాదు. ఎందుకని? ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ డెడ్ పర్సన్. కాబట్టి ఉంటే రాదండి. ఎందుకు ఈ మాటలు ఎందుకు వేస్ట్? చాలా వరకు మన ఎనర్జీని అనవసరమైనటువంటి విషయాలు చర్చించుకోవడంలో మన ఎనర్జీని వేస్ట్ చేస్తాం. సుఖము దుఃఖంబును తోడివా అవి మార్చి వచ్చు అరుగుచును. ఆయన సుఖము దుఃఖములు తోడు. అది ఏంటంటే, సుఖం వచ్చిందంటే తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది. అవి మార్చి వస్తాయి పోతాయి. దానికి ఎందుకురా ఏడుస్తుంది? సుఖం వచ్చిందని పొంగెందుకు, దుఃఖం వచ్చిందని కుంగెందుకు? దుఃఖం వచ్చినప్పుడు అది నిలవదు, వెంటనే దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చింది, ఏడవకు, ఇది పోతుంది, సుఖం వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇది కామన్. మరి ఎందుకు ఎరుసు? ఇక్కడ ఎందుకు పొంగిపోతాం? సాక్షిభూతంగా ఉండడం నేర్చు. ఇదేంటి అసలు భారతం. ఇది భారతం అంటే కథ కాదు. ఇందులో నేను చెప్పిన దాంట్లో 100%లో 2% అర్థమైనా మీరు ధన్యులండి ఈ జన్మకి. నెమ్మదిగా సరే, పెద్ద అవసరం కొంతసేపు నువ్వు ఏడుస్తావు, బాధపడతావు. 10 రూపాయలు పోయింది, మరి 10 రోజులు ఏడవక్కర్లేదు. దానికి నాకు రుణం తీర్చారు. నాకు రుణం అంటే వదిలిపోతుంది, ఫినిష్. కేవలం సుఖము లేదా వాసమునకైనా ఏమి చెప్పాడండి?
వాసవుడు అంటే కేవలం ఆ ఇంద్రుడికి కూడా కేవలం సుఖమే ఉందా? ఇంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాయండి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. అది స్వయం కృతములు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఒక్కోసారి వెళ్ళి తామరతుళ్ళు దాకా మరి ఆయనకి సుఖాలే ఉన్నాయా? ఇంద్రుడికే లేవురా నాయన అంటే నీకు ఎప్పుడు కేవలం సుఖం ఎలా వస్తుంది? అబ్బా నేను పూజ పైగా మనకి ఇదో దౌర్భాగ్యపు టు ది పవర్ ఆఫ్ ఎన్. నేను ఇంకా అన్ని ఎక్కువ మాటలు అనలేక నేను దీన్ని మనం ఏం చేస్తామంటే వెంటనే మన పూజలకి దేవుడికి అట్రిబ్యూట్ చేస్తాం. నేను తిరుమల వెళ్ళానండి, నాకు చక్కగా కలిసి వచ్చేస్తాయి. తిరుమల వెళ్ళానండి, నాకు కాలు వేడికి. ఊరే నువ్వు తిరుమల వెళ్ళడం వల్ల నీకు కాలు బెనకలేదు. ఇంకా విధంగా అంటే తిరుమల వెళ్ళడం వల్ల కాలు బెనకడంతో సరిపోయింది, లేకపోతే కాలు విరిగేది. ఏ క్షేత్రములకో వెళ్ళటం వల్ల మనకి ఏవి రావు గుర్తుపెట్టుకో. మీకు ఏది రాదు. మీకు వస్తే మోక్షం కోసం ప్రయత్నించాలి. ఎందుకనంటే ఇప్పుడు చివరికి కాశీ వెళ్ళాలంటే భయపడుతున్నారు. కాశీ వెళ్ళడం వల్ల వస్తాయండి చెప్పండి? అంటే ఇక వాళ్ళకి పని పట్ట ఏం లేదంటారా? తిరుమల వెళ్ళడం వల్ల రాదు. దేవుడికి పూజలకి అట్రిబ్యూట్స్ ఏది కలిసి వచ్చినా దానికి అట్రిబ్యూట్ దానికి కలపద్దు. కలిసి రాకపోయినా అంటే కలిసి రాబడి మీరు అనుకున్న కలిసి వచ్చింది. దీనికి దానికి సంబంధం ఏముందండి? నేను తిరుమల వెళ్ళి వచ్చానండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మీ అబ్బాయి ఉద్యోగానికి తిరుమలకి ఏ సంబంధం లేదు. చేటు దృశ్యములకు చిత్తమగుటమున్న కని ఉన్న చిత్తమున అరయ్య బాగా ఆలోచించి చూస్తే నువ్వు ఒక కీడు రాబోతావు. ఆ కీడు రాబోవటం ఉన్నదానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు. అప్పుడు నీకు చింత ఉంది. నువ్వు సిద్ధపడి ఉన్నావు, దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. గుర్తుకోండి, నువ్వు సిద్ధపడి ఉన్నావు దానికి. అప్పుడు నీకు దానికి వగపే ఉంది. కాబట్టి నువ్వు సిద్ధపడాలి దీనిపైన. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఫేస్ ఎనీథింగ్. You should prepare yourself to face anything. Right. ఇది రాబోతుందని తెలుస్తుంది, దాన్ని నువ్వు నిలబడకు. అంతే తప్పిదే అది పోగొట్టుకోవాలని ప్రయత్నం చేయొద్దు. అది పోగొట్టుకోవడానికి పూజలు చేయించుకో. తర్వాత కీడు పరిగ్రహము అది సమగ్రమైన అతడు అది పొత్తి నూలు ప్రొవ్వట్లు తనకు బంధము కాదు. లతాంగి పొత్తి నూరు పువ్వు అంటే ఒక పట్టుకాయలోని పురుగు తనలోంచి వచ్చినటువంటి దారంతో తన్ను కట్టేసుకో. నూలు పురుగు ఏదైతే ఉందో తనలోంచి ఒక దారం వచ్చి ఆ దారంతో తన్నే కొట్టేసుకుంటుంది, మళ్ళీ వదులుచుకోలేదు. అలాగే కీడు అనేటువంటిది నువ్వు అది వస్తుంది అది వస్తుంది అని అనుకుంటూ ఉన్నావు అనుకో, నీకు నువ్వే బంధుడు అయిపోతావు. నిన్ను ఎవరు బంధించారు? కీడు బంధించారు. ఇంకా కీడు రాలా. మనలో చాలా మంది వస్తుందేమో అన్న బాధతో భయపడేస్తున్నారు. సరే, వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలాగో ఎదుర్కోక తప్పదు. నువ్వు అవునన్నా కాదన్నా ఎదుర్కోక తప్పదు. మరి ఇప్పుడైనా ఎదుర్కోవచ్చు. అది తర్వాత ఆట విను ధనార్జనంబు ధనరక్షణంబు ధన వ్యయంబు ధన వినాశనంబు ప్రగాఢ దుఃఖము. చాలా చక్కటి మాట చెప్పారు. విను పార్వతి, చక్కగా వినమ్మా. ధనార్జనము, డబ్బు సంపాదించటానికి నువ్వు చాలా కష్టపడాలి. తర్వాత దాన్ని రక్షించడానికి నువ్వు ఇంకా కష్టపడాలి. ఎందుకని? నీకు లేకపోతే లేదని ఒకటే కదా, అది ఉందనుకో ఎవడన్నా తీసుకుపోతాడేమో చూడాలి. ఇక నీకు నిద్ర ఉండదు.
దాన్ని ఇక్కడ అది ఎక్కడ పెట్టు. ఇక ధన రక్షణ, ధన వ్యయము, అది ఖర్చు అయిపోతుంది అనుకో, అయ్యో అయిపోతుంది అయిపోతుంది. ఇంకా ఒక విధంగా 10 రూపాయలు అనుకో, ఆ 10 లేరా అనుకుంటాడు. 1,00,000 రూపాయలు వాడికి 10 రూపాయలు పోయింది అనుకో, అయ్యో పోయి 1,00,000 పోయిందండి. నా దగ్గర ఇప్పుడు ఉన్నది ఎంత ఉంది, 99,999 రూపాయలండి. 10 రూపాయలు కావాలి. ఆ 10 రూపాయల కోసం వాడు ఏడుస్తాడు. ఎందుకంటే దాన్ని ఆ ఫిగర్ చేయాలి. 1,00,000 వచ్చిన తర్వాత దాన్ని ఇంకా పెంచాలి. కాబట్టి ఇలా ధన వ్యయం అవుతుండే బాధ. ఇంకోటి ధన వినాశం, అది పోతే ఇంకా బాధ. నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి నీకు బాధ. కాబట్టి ప్రగాఢమైనటువంటి దుఃఖము, గొప్ప మామూలు దుఃఖం కాదు, ప్రగాఢం అంటే కాన్సన్ట్రేటెడ్ దుఃఖాన్ని ఇస్తాయి. ఏమేమిటి? ధనార్జనము, ధన రక్షణము, ధన వ్యయము, ధన వినాశం. కాబట్టి ధనాన్ని కాల్చవతల పారేయాలి, కాల్చేసేయాలి. దుఃఖ భాజనము, ధనము కాల్చు కాల్చమనగవలయు, కాల్చే అని చెప్పాలి. అంటే ఇప్పుడు వెంటనే మీరు అన్ని తీసుకొచ్చి కాల్చేయకండి, దాన్ని కేర్ చెయ్యొద్దు అని దాని అర్థం. డోంట్ కేర్. వచ్చింది రాని, అపోయింది అపోని. రుణానుబంధ రూపేణ పశుపతిని సురత, పోయింది, దానికి నాకు రుణం చెప్పారు. లేకపోతే ఎలాగండి, లేకపోతే ఎలాగండి. నువ్వు ఎలాగండి అని 10 సార్లు అనుకున్నావు, ఏమన్నా మార్గం దొరికిందా? కొంచెం ఆలోచించను. నువ్వు ఎలాగండి అని 10 సార్లు అనుకున్నావు, ఏమన్నా మార్గం దొరికింది? అది ఎలాగో నువ్వు కొంచెం ఆలోచిస్తే నీకేదైనా మార్గం దొరకవచ్చు. ఎలాగ అనుకుంటే మార్గం దొరుకుతుంది, దొరకదు. తర్వాత రమణి తృష్ణ సమ దుఃఖమును, ఈయన చెప్పేస్తారు ఇప్పుడు. తృష్ణ సమ దుఃఖమును పరిత్యాగ సమ దుఃఖమును కలవే ఓ రమణి, ఓ పార్వతి, ఓ విశాలాక్షి. తృష్ణ సమ దుఃఖమును అంటే ఆశ, ఆశతో సమానమైనటువంటి దుఃఖం కానీ పరిత్యాగము, వదిలిపారే, అన్ని వదిలేసావు, దుఃఖం సుఖం అన్ని వదిలేసావు. నువ్వు అన్నిటికీ సాక్షిభూతంగా ఉన్నావు, అన్నిటికీ సాక్షిభూతంగా ఉన్నావు. దీనికి సమమైనటువంటి సుఖము నువ్వు ఈ కోరికకి సంబంధించిన, ఆశకి సంబంధించిన దుఃఖము ఉన్నాయా అని అంటే అర్థం ఏంటి? లేవు అని దాని. ఆశపడ్డావు, అది తీరింది అనుకోండి, సంతోషం. సంతోషం ఎంతసేపు ఉంటుంది? కొన్ని క్షణాలు. మళ్ళీ అది ఎక్కడ పోతుందో అని వెంటనే బాధ స్టార్ట్ అయిపోయింది. అదే పరిత్యాగం, వదిలేసి. అదే త్యాగేనై అమృతత్వ మానసు అని వేదం కూడా చెప్తుంది. న ప్రజయ ననయ, నీకు నీ సంతానం వల్ల కానీ, ధనం వల్ల కానీ, ఇంకా దేని వల్ల కానీ నీకు అమృతత్వము అంటే మృతము లేని స్థితి రాదు. త్యాగము వల్ల మాత్రమే, అంటే వదిలిపెట్టడం వల్ల మాత్రమే ఉంచుకున్నాం అనుకో, అవి సంఖ్యలు. తర్వాత కాయము ముదిసిన ముదియదు ప్రాణముగొని పోజాలు తెవులు ప్రాయము ముదిసిన అంటే నువ్వు ముసలితనం శరీరానికి వస్తావు, కానీ ముదియదు తృష్ణ, ఆశ మాత్రం చచ్చిపోతుంది. మనం కొంతమందిని చూస్తూ ఉంటామండి, 90 ఏళ్ళ మనవడికి కాస్త వస్తేనండి, లేకపోతే మా అబ్బాయికి వస్తుంది, ఎన్నాడు ఇంకెన్నాడు. అందుకే వానప్రస్థితికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వీళ్ళ గురించి ఆలోచించకూడదు. దే ఆర్ వైజ్ ఎనఫ్
టు టేక్ దేర్ ఓన్ డెసిషన్. వాళ్ళు చక్కగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాడి పెళ్ళైపోయింది, వాడికి సంతానం కలిగింది, ఇంకా నీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి వాడి మీద? కొన్నాళ్ళకి నువ్వు పడిపోతావు. అప్పుడు వాడు ఎవరి మీద ఆధారపడాలి? నువ్వు ఉండంగానే వాడు నిర్ణయం తీసుకున్నాడు, అది తప్పు అనుకో, అప్పుడు చెప్పచ్చు అలా ఇలా చేయకూడదురా, ఇలా చేయాలి. వాడి ముందర తప్పు ఒప్పు చేయనివ్వట్లేదు అసలు. దే ఆర్ మేకింగ్ దెమ్ పారాసైట్స్. అందుకే వాళ్ళ మైండ్ డెవలప్ అవట్లేదు. వదిలేసాయి, జీవితం. అలాగే ఇప్పుడు ఏం చెప్తా అంటే, కాయ ముదికి వచ్చిన ఆశ, అంతేకాకుండా ప్రాణము కొని పోజాలు తెవులు చాలు. ఈ తృష్ణ అనేటువంటిది ఎటువంటిది అంటే, ప్రాణాలని కూడా తీసుకొని పోయేటువంటి ఒక పెద్ద రోగం. ప్రాణాలను కూడా తీసేస్తుంది. ప్రాణాలను కూడా తీయగలిగే ఒక పెద్ద రోగం ఏమిటయ్యా అంటే ఈ ఆశ. ఏదో కావాలి, ఏదో ఇంకా పొందాలి, ఏదో సాధి. ఈ ఆశ ప్రాణాలను కూడా తీసేస్తుంది. సరే, ఆశ తీరుతుందో లేదో మనకి తెలియదు, కానీ ప్రాణం అయితే పోతుంది. తర్వాత అందపద్యం. కామములు భోగముల తెగుని, కామముల భోగముల తెగుని మెలతుక. ఓ అమ్మాయి, కామములు భోగముల తెగుని నేత నేత నారునే చిచ్చు అన్నాడు. నేత నారునే చిచ్చు అంది. ఏమన్నాడంటే, నువ్వు ఒక కామం ఉంది, కోరిక. ఆ కోరిక తీరిపోతేనండి తీరదు. నువ్వు కామము భోగించడం వల్ల, అంటే అనుభవించడం వల్ల నీ కోరిక తీరదు. నువ్వు అనుభవించిన కొద్దీ కామాలు పుడుతూనే ఉంటాయి. మరి దీనికి మార్గం ఏంటండి? వదిలిపారేయడం. అది ఏదైనా సరే. ఇప్పుడు అక్కడ చిచ్చు ఉంది, మంట ఉంది, దాన్ని ఆర్పాలనుకున్నాడు. అటు ఇటు చూశాడు, అక్కడ ఏదో చిన్న ద్రవం ఉంది. అదేమిటి? నెయ్యి పోసాడు. నెయ్యి ఫుల్గా పోసేసేటప్పటికి ఏం జరిగింది? జ్వాల పెరిగిపోయింది. ఇదేమిటి? అదే పక్కవాడు ఏం చేశాడు? నీళ్లు పోసాడు. వీడు ద్రవం చూశాడు. అక్కడ ఆ ద్రవం ఏమిటి అనేది వీడు చూడాలి. ద్రవం ఏమిటో వీడు చూడాలి. అది నేతను అరుణే చిచ్చు. ఏం చెప్పాను? శివుడు అంటే శివుడే కదండి. మరి మహాదేవుడు చెప్పినట్టే చెప్పాడు. ఇది పోగొట్టడం కోసం వీడు ఇంకా పెరుగుతుంది అభిదుకోవడం. కాబట్టి నువ్వు భోగించిన కొద్దీ ఇంకా ఇంకా ఇంకోసారి ఇంకొకసారి, లేకపోతే ఇంకోసారి కాదు, ఇంకొకసారి. ఈ ఒక్కసార్లు ఇప్పుడు ఉదాహరణకి కొంచెం టాపిక్ డైవర్ట్. వన్ ఛాన్స్ ప్లీజ్. ఒక్క అవకాశం, ఒక్క అవకాశం. మరి అవకాశం ఇచ్చారు, ఆగిందే. ఇప్పుడు మళ్ళీ సిద్ధం అంటున్నారు. ఎన్నాళ్ళు సిద్ధంట? వాళ్ళు బతుకు. మరి వన్ ఛాన్స్ అన్నది నువ్వు అప్పుడు అన్నది ఏమన్నది? వన్ ఛాన్స్ అన్నది ఊరుకోలేదు. కాబట్టి కోరికలు తర్వాత ధృతిన్ కామములను తొరగు సౌఖ్యము. ఏమే సౌఖ్యములు బాగా ఆలోచించి చూస్తే, నువ్వు కామములను తొరిగి వదిలిపెట్టేస్తే నీకు సుఖం. అటువంటి సుఖాన్ని మించిన సుఖం ఆలోచన చూస్తే ఇంకోటి ఉందో? వదిలిపెట్టి చూడు, నువ్వు అనుభవించి చూడదు. నువ్వు అనుభవించావనుకో, వెంటనే తాత్కాలికముగా నీకు శాంతి కలుగుతుంది. వెంటనే కొన్ని క్షణాల్లోనూ, కొన్ని నిమిషాల్లోనూ, లేదా కొన్ని గంటల్లోనూ మళ్ళీ దాన్ని అనుభవించాలని కోరుకుంటుంది. దాన్ని మళ్ళీ అనుభవించాలని కోరుకుంటుంది. అవునా కదా? కాబట్టి దాన్ని వదిలేసావు అనుకో, నీకు సుఖంగా ఉంది.
అటువంటి సుఖాన్ని మించిన సుఖం ఏముంది ఆలోచిస్తే అన్నాడు మహాదేవుడు ఆ మహాదేవి. తర్వాత నజాత కామః ఇక్కడ చక్కటి శ్లోకం. నజాతు కామ కామానాముపభోగేన కామానాముపభోగేన శ్యామ్యతి శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్తి. ఏవాభివృద్ధతే. ఇదే మాట చెప్తారు. నజాతే కామ, కామము తీర్చుకుంటే అంటే కోరిక తీరిస్తే కోరికలు పోవు. ఎలాగంటే కృష్ణవర్త్మ అంటే అగ్నిలో నువ్వు నెయ్యి వేస్తే మంట ఆరదు సరికదా, మంట పెరుగుతుంది, జ్వాల పెరుగుతుంది అన్న. తర్వాత కందపద్యం. విచ్చలవిడి ఇంద్రియముల నెచ్చటికైన వెచ్చలవిడి ఇంద్రియముల నెచ్చటికైనది చనంగనిచ్చిన నరకంబు అచ్చవరచు. నువ్వు ఇంద్రియాల్ని దాన్ని ఇష్టం వచ్చినట్టు అది ఎక్కడికి వెళ్తే అక్కడికి పోనిచ్చావు అనుకో, దాన్ని నియంత్రించకుండా, అప్పుడు ఏమవుతుంది? నరకమును అచ్చువరు, నీకు ఖాయం. మళ్ళీ డౌట్ లేదనమాట. డౌట్ అన్న మాటే లేదు అని అంటారు ఆయన. ఏమంటున్నారు ఎవరు? ఆ డౌట్ అన్న మాటే లేదు, ఆ డౌట్ అన్న మాటే లేదు. ఏమిటి? అచ్చు వరచు అంటే ఖాయంగా వచ్చేస్తుంది. ఏమిటే? నరకం. ఎప్పుడు నువ్వు విచ్చలవిడిగా నీ ఇంద్రియాలని ఎక్కడికి పడితే అక్కడికి పోనిస్తావు. అన్ని ఏదో చూడాలనుకుంది ఆపే, ఇది నువ్వు చూడదగిందా ఆలోచన. అందుకే ఆలోచన శక్తి ఇచ్చాడు మనకి. దాన్ని నువ్వు నియంత్రించావు అనుకో, అది నువ్వు చెప్పినట్టు వెళ్తున్నావు. లేదా అది చెప్పినట్టు నువ్వు వెళ్ళావనుకో, నేను తీసుకెళ్ళి నరకంలో పడేసి. తర్వాత గుదించిన తెచ్చు సుగతి, గుదించిన తెచ్చు సుగతి నరులకు అది సతీమౌళిమణి. అంటే స్త్రీలలోకెల్లా చాలా పవిత్రమైనటువంటి సతీలలామ మౌళిమణి. ఒక మాట గుదించిన తెచ్చు అంటే వాటిని కనుక వదిలేసేవాడు నీకు సుఖాన్ని తీసుకొస్తుంది చెప్పారు. వదిలే. తర్వాత కామరసమున అతి తృష్ణుడై మనుష్యుడు అర్తి తృష్ణాపరితంగరంగుడైన గొరియ అడవిలో నెత్తడు, అది గొరియ నడవిలో నెత్తడు కోల్పులి పోలే మృత్యువాతని దేవి. ఒకటి మాట చెప్తున్నాను అని చెప్తూ కామరసమున్న అతి తృష్ణుడై అంటే కామలో అతి తృష్ణుడై ఇంకా కోరికలు. వాడు అదృష్టాన్ని కోరికలు వెంటనే తీరిపోతున్నాయి అనుకోండి. ఒక విధంగా తీరకపోతే దాని గురించి ప్రయత్నం చేస్తారు, తీరిపోతున్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? వీడు అతి తృష్ణుడై మనుష్యుడు అంటే ఎప్పుడు ఈ అర్థము తృష్టము దాంట్లో తాగుతారు. ఇది నెరవేరింది, ఇంకా దీన్ని ఏం చేయాలి? ఇది పుట్టట్లేదు అంటారని చెప్ప. ఇది ప్రతి రంగంలోనూ పుడుతోందండి, ప్రతి రంగంలోనూ. అది ఆధ్యాత్మిక రంగముతో సహా. కొంత పూర్వం ఒకటి స్కూల్ పెట్టుకునేవాడు, అక్కడ ఫ్లరిష్ అయింది దాన్ని చూసుకునేవాడు. ఇప్పుడు వాడు ఏంటంటే చేస్తున్నాడు? బ్రాంచ్ పెట్టేసి ఈ బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ కాకుండా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని మనమే అమ్మాలి, అన్ని మనకే కావాలి. కాబట్టి ఇంకా కోరికలు అది సక్సెస్ కాలేదనుకోండి, కనీసం దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఇంకా కోరికల వల్ల కోరికలు పెరుగుతాయి కానీ తరగవు. కోరికల వల్ల కోరికలు పెరుగుతాయి కానీ దాంతో అలా పెరిగిపోతుంటాడు. అలా పెంచుకుని పోతే ఏం జరుగుతుంది తెలుసా అని చెప్పి మంచి ఉపమాలంకారంతో చెప్పారు. అడవిలో కొన్ని గొర్రెలు దొరుకుతుంది, దానికి మేత దొరుకుతుంది కదా తింటోంది. ఇంకా అక్కడ ఇంకా మంచి పచ్చిక బయలు అక్కడ తింటోంది, అలా తింటోంది. వెనకాల నుంచి ఒక కోల్పులి, ఒక బెబ్బులు వచ్చి పట్మని దాన్ని పట్టుకొని తినేసింది.
ఇక్కడ అడవిలో గొర్రెలు ఎవరు? మనుషులు. వాడి కోరికలు అక్కడ దొరికేటువంటి మేత. కోల్పులు ఎవరు? మృత్యు. నువ్వు తెలియకుండానే అది వచ్చేస్తుంది. జీవితం వ్యర్థం. వీడికి జపము లేదు, తపము లేదు. మళ్ళీ దీనికోసం ఇంకోటి దీంట్లో పడిపోతాడు. మనకి ఎకనామిక్స్ లో ఉంటుంది విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ. విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ. నీ దగ్గర డబ్బు లేవు కాబట్టి ఏం చేయాలి? నువ్వు కొనలేవు. అంటే నీకు పర్చేసింగ్ పవర్ తక్కువ. నీకు పర్చేసింగ్ పవర్ తక్కువ కాబట్టి వాడు దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే డిమాండ్ తక్కువ, సప్లై తక్కువ. సప్లై ఎప్పుడైతే తగ్గిందో డిమాండ్ తక్కువ, అంటే ఇంకా తక్కువ. డబ్బు లేని వాడు ఇంకా అలాగే పెడతాడు. అందుకే ద పూర్ బికమ్స్ పూరర్. ఎప్పుడు కూడా ద రిచ్ బికమ్స్ రిచ్. దగ్గర డబ్బు ఉంది ఆల్రెడీ, కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఇంకా పైకి పెరుగుతాడు. లేనివాడు ఇంకా లేనివాడిగా తయారైంది. అదే ఎకనామిక్స్ లోనే ఇక్కడ అది చెప్పారు. ఈ కోరికలు దీనికి ఇంకా చేస్తావు, ఈ లోపల మురికి వచ్చి తీసుకెళ్ళి అప్పుడు నువ్వు ఎంత బాధపడితే లాభం. తర్వాత అని పలికి జరా మృత్యువుల త్రోవంజాలను మేలు ఏది అంటే చెప్పెదమను పలుకులు పలికి చెప్పెదమను పలుకులు. నువ్వు సరే బాగుందండి, అసలు ఈ జర అంటే ముసలితనము, మృత్యువు ఎలా పోగొట్టుకోవాలని నువ్వు నన్ను అడిగితే, ఒకసారి మనం అంటాం మీరు కనుక నన్ను అడిగితేనండి అంటే వాడు అడగకపోరా, నువ్వు నన్ను అడిగితే అని మనం అడుగుతాం. కాబట్టి ఆయన కూడా అలాగే అంటున్నాడు ఆ మహాదేవ్. నువ్వు నన్ను అడిగితే ఈ జరా మృత్యువులు ఎలా పోగొట్టుకోవాలని నువ్వు నన్ను అడిగితే మహాదేవి నేను చెప్తాను, దాన్ని ఎలా పోగొట్టుకోవాలో చెప్తాను. ధనములను తపోధనము వాజిపేయ రాజసూయంబులు చేయుటలు కావు. మోక్షదర్శిత్వమొకడ మందు జరకు మృత్యువునకు ఇందువదన. అంటే చంద్రబింబము లాంటి ముఖం ఉన్నటువంటి ఓ పార్వతీదేవి, ఒక మాట చెప్పనా? ఈ జరకి మృత్యువుకి మందు ఏమిటో చెప్తున్నాను. ఏమిటి స్వామి? ఏమైనా ధర్మాలు నిర్వర్తించడమా? కాదు. అంటే దానాలు చేయటమా? కాదు. ధర్మములు కావు, దానములు కావు. మరి ఏదైనా వాజపేయం లాంటి యజ్ఞములు చేయడమా? కాదు. రాజసూయం లాంటి యజ్ఞాలు చేయడమా? కాదు. ధనములు కావు, దానములు కావు, యజ్ఞములు కావు, యాగములు కావు, వ్రతములు కావు, తపోధనములు కూడా కావు. నేను ఫలానా చోటికి వెళ్ళానండి, అక్కడ ఒక అక్షరలక్ష చేసుకొచ్చానండి, అయిపోయింది. చేస్తే సో వాట్ తతక్కిం. మరి నువ్వు ఎలా? దీనికి మంది ఏమిటి? దానములు కావు, ధర్మములు కావు, తపోధనములు కావు, వాజపేయ రాజసూయ అశ్వమేధాది యాగములు కావు, యజ్ఞములు కావు. మరి ఏమిటి? మోక్షదర్శి. మోక్షము కావాలనేటువంటి లాలసత అంటే ఆసక్తి. మోక్షము కావాలనేటువంటి ఆసక్తి నీకుంటే తప్ప, మోక్షము కావాలనే ఆసక్తి ఉంటే తప్ప నువ్వు ఈ జర మృత్యువులకు మందు లేదు. తర్వాత జాములను దివసములు చెప్తున్నాడు. మన ఆయువు ఎలా గడిచిపోతుందంటే మనం అనుకుంటాం. మన భాగవతంలో కూడా ఇది మంచి పద్యం ఉంది. భగవంతుడు ఏం చేస్తాడంటే సూర్యోదయం సూర్యాస్తమంతో నీ ఆయువును కొలిచేస్తూ ఉంటాడు. మనం ప్రతి పుట్టినరోజు దండపడి ఉంటాం. ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంచి పద్ధతి పెట్టారు. ఏంటి? దీపాలార్పణ. నీకు ఎన్నేళ్ళు అన్ని దీపాలు ఆర్పుతాం అంటే అన్నేళ్ళు పోయినాయిరా అని చెప్పడం.
ఒక రోజు గడిచిందండి. ఇక్కడ రోజు కూడా చెప్పలే ఆయన. ఒక జాము, జాము అంటే ఇంచుమించుగా 4 గంటలు, 3 నుంచి 4 గంటలు మధ్య. ఒక జాము, ఒక పగలు, ఒక రేయి, ఒక అంటే నువ్వు నీ మరణమునకు అంత ముందరికి వెళ్ళావు. ఈ ఒక్క పద్యం గుర్తుంటే మనం ఎప్పటికప్పుడు అటెంటివ్ గా ఉంటాం. రేపు చేద్దాం. వాడెవడో ఈ మధ్య నేను ఒక సినిమా యాక్టర్, మీకు కూడా తెలిసి ఉంటుందేమో, తెలిస్తే స్పందనలో చెప్పండి, మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. వాళ్ళమ్మ ఎవరన్నా రేపు పొద్దున టిఫిన్ ఏం చేయమంటావరా, కుర్రాడు పేగా, రేపు పొద్దున చెప్తాలే అమ్మా, ఇప్పుడు వద్దులే. అదేమిటంటే రేపు పొద్దున కూరుకు నేను ఉండాలి, నిద్రలోనే ఏమన్నా అయిపోతే అంటాట అని ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. మొన్న కాదు, నిన్న మీరు అతని ఇంటర్వ్యూ చూసారో లేదు? నిన్న రాత్రి 7:30కి వచ్చింది ఆ ఇంటర్వ్యూ. 7:30 నుంచి 8 వరకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, అది చెప్పాడు. చూడండి, జాములు, దివసములు అంటే రోజులు, మాసములు నెలలు, ఏళ్ళు సంవత్సరాలు, కాలము ఆయువు కొని అరుగుచుండు, ప్రతి క్షణం ఆయువుని తీసుకుపోతుంది. అది చక్కగా చెప్తారు. ఆశాబద్ధతే లోకం కర్మణా జాయతే మనుష్య, ఆయుక్షీణు నజానంతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశాబద్ధతే లోకం అంటే నువ్వు ఇంకొక 10 రోజులు దీనికోసం కష్టపడితేనండి అని 10 రోజులు చూస్తున్నావు, 10 రోజులు ఇక్కడ పోతుంది ఆయుక్షీణం. కాబట్టి ఎంత అటెంటివ్ గా ఉండాలి, ఎంత అటెంటివ్ గా ఉండాలి. మన కళ్ళు ఎదురుకుండా చూస్తున్నాం, మన కళ్ళు ఎదురుకుండా చూస్తున్నాం, కానీ మనకి అది జ్ఞానం రావట్లేదు. ఉదాహరణకి మన మిత్రుడు చిరంజీవి రవీంద్ర, వాళ్ళ అన్నయ్య అమెరికా వెళ్ళాడు సంవత్సరం ఆగస్టులో. ఒక సంకష్టాల చతుర్థి ఇక్కడ చేసుకున్నాం అన్నాడు, వెళ్ళారు. అక్కడేదో వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, పిల్లలు అక్కడ ఏదో చదివించుకున్నారు. ఉన్నట్టుండి నిన్న రాత్రి మహాదేవ్ ఇవాళ పొద్దున్నే ఫోన్ చేశాను. అతను అనుకుంటాడా, ఒక కొన్ని గంటల క్రితం వాళ్ళు అనుకుంటే వాళ్ళ తమ్ముడి కన్నా ఫోన్ చేసి చెప్పడు. కాబట్టి మనతో పాటు వచ్చారు, సరదాగా ఉన్నారు. లక్ష్మణ్ గారు వస్తారు మనం అనుకున్నాం, ఆయన అనుకున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇది తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడాలి, వాళ్ళ మీద జారి పడకూడదు. అదేదో భాగవతంలో చెప్పినట్టు చచ్చిన వానికై ఏడ్చెదరు చావని వాని, వాడికి ఏదో దుఃఖం వచ్చింది నువ్వు ఎడుతున్నాడు, రేపు ఆ దుఃఖం నీకు వస్తుంది. ఎల్లి చేయు పనులన్నేడా ఎప్పుడో చెప్పలేండి. చూడండి భాగవతంలో ఉంది అది, కల్ కరేసో ఆజ్ కరేసో అబ్బు అని నువ్వు వాడెవడో చెప్పక్కల్లా. ఇక్కడి నుంచే ఎవ్వడు తీసుకున్నా ఇక్కడి నుంచే తీసుకోవాలండి. ఎల్లి చేయు పనుల నీడ, రేపు చేయొద్దు పనులు ఇవాళ్లే చేసే. ఇంతి మా పనర్చు పని రేప చేయుట. నాకు ఇష్టమైంది ఏంటంటే, నేనేమనుకుంటున్నా అంటే రేపు చేయాల్సిన పని ఈరోజు, మరి మాప అంటే సమయము సాయంకాలం చేయాల్సిన పని ఉదయమే చేసేసి, మాపటి వేళ అంటే సాయంకాలం, రేప అంటే పొద్దున వేళ. సాయంకాలం వరకు ఎందుకు ఆగడం, ఇప్పుడు చేయి, ఉంటావు సాయంకాలం వరకు, నీ గ్యారంటీ ఉందే? ఒక క్షణం మనది కాదు, ఒక క్షణం మనతో కాదు. ఎందుకని కల్ క్యా హోగా ఫల్ మే హీ క్యా హోగా కౌన్ జానే భగవాన్ హీ జానే న జానే ఇన్సాన్.
రేపేం జరుగుతుంది? రేపేమిటి? పల్ పల్ అంటే నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నజానే ఇన్సాన్ మనుషులు. నేను రేపటి నుంచి సంధ్యావందనం చేయాలి. ఎవరు రేపటి వాళ్ళు చేయలే. దీనికి ముహూర్తం చూడద్దు. అందుకే మనోజవంతు మాండవ్యం అని చెప్పారు. నీకు మనస్సులో ఒక మంచి పని చేద్దాం అనిపించింది, చేసేయి. మనసులో నీకు మంచి పని చేద్దాం అనిపించి చేసేయి. తర్వాత సంగతి తర్వాత చూడు. ఇది భారతంలో లేదు కానీ ఒక కథ చెప్తారు. కర్ణుడు దానకర్ణుడు కదా, ఎవరో వచ్చారు, అయ్యా నాకు కొంచెం కావాలి. అప్పుడు ఆయన ఎడం చేతిలో ఉంది, అది ఏదో బంగారం ఉంది, తీసుకో. అదేం స్వామి ఇస్తూ ఎడం చేతిలో ఇస్తారు. ఎవరు పిచ్చివాడా? నువ్వు అడిగావు ఈ బంగారం, ఇప్పుడు నా ఎడం చేతిలో ఉంది, అది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే నా మనసు మారిపోతే, అది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల నా మనసు మారిపోతే. ఈ ఉదాహరణ పెట్టుకుని నేను ఐ ఓపెన్ మై మైండ్. ప్రతిరోజు నేను భగవంతుని ప్రార్థన చేస్తాను. ఏమని? భూదాన విషయంలో నాకు నా ధృతిని అలాగే నిలబెట్టి స్వామి. ఎందుకని? ఏ క్షణంలో అయినా రేపు రిజిస్ట్రేషన్, అదొకసారి రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకో అయ్యా, అంటే ఎప్పుడు మనసు మారిపోతే, మనసు మారిపోకుండా చూడండి స్వామి, మనసు మారిపోకుండా చూడండి, ఇలా అన్ని విషయాల్లో. అందుకే మీకు ఒక మంచి శుభవార్త చెప్తాను. మేలు కడువేగ చేయరు, మేలు కడువేగ చేయరు, కాలపాశ బద్ధులై. కాలపాశ సరే, మేలు మంచి పనులు తొందరగా చేయరు. ఎందుకని? కాలపాశ, కాలం అనేటువంటి పాశ చేత కట్టబడినటువంటి వీరు మేలు కడు వేగ చెయ్యరు. ఏమరపాటు చేసి, ఏమరపాటు ఎప్పటికప్పుడు మన నెగ్లిజెన్స్. రేపు చేస్తానండి, పైగా ఇవాళ అష్టమి, నవమి. అష్టమి పనికిరాదా? మరి కృష్ణుడు పుట్టింది ఎప్పుడు? అష్టమి కాదు. శ్రీరాముడు పుట్టింది నవమి కాదు. సుబ్రహ్మణ్యుడు పుట్టింది షష్ఠి కాదు. ఉగాది నాడు మీరు చేసుకున్నది పాడ్యమి కాదు. దీపావళి మీరు చేసుకున్నది అమావాస్య కాదు. మరి ఆ తిథులు పోతే మరి పండగలు ఎలా వచ్చాయి అక్కడికి? ఒక మంచి పనికి ముహూర్తం చూడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఇది ఉంటుంది. అందుకే మనోజవంతు మాన్యం, నీ మనస్సులో ఆ కోరిక ఉంటుందంటే అది అది శుభలగ్నం. లేకపోతే నీకు ఆ మంచి పని చేయాలని బుద్ధి పట్టదు. అందరూ చేశాను అంటే ఏ పని ఎలా చేయాలి అని కొంతమంది చెప్పారు. ఏమని చెప్పారంటే, శకునంతో బృహస్పతి ఏమనంటే శకునం చూసుకుని వెళ్ళాలన్నాడు. అంటే నీకు ఎవరు ఎదురు వస్తున్నారు ఏమిటి అవన్నీ. మాండవ్యుడు అనేటువంటి మహర్షి నీ మనసులో పుట్టింది చేశారు. ఇలా ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం చక్కటి మాట అండి, నువ్వు రేపు చేయాల్సి ఇవాళ చేసి పడతి మనుజులింత ఎరుగుట సంసార మెడల త్రోచు విసుగుట పుట్టించున్నది. మనుషులు ఈ మాత్రం తెలుసుకోవాలి. ఏమరప సంసారంలో నీకు విసుగు పుట్టాలి, అప్పుడు కానీ ఆ మోక్షం మీద ఆసక్తి. లేకపోతే అప్పటి వరకు నాది ఏదయ్యా, ఎవరు నీతో వచ్చింది, చివరకు నీతో వచ్చేది ఎవరు? ఇప్పుడు నీ శరీరమే రావట్లేదురా, అంతకంటే నిన్ను అంటి పెట్టుకుని ఇన్నాళ్ళు నువ్వు నాది 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 అని దీన్ని పోషించడానికి ఎంతో కష్టపడ్డా. రాకన్మానవు సిరులు మహారణ్యంబులు రాగిన పోకన్మానవు ప్రాణంలో ఏ విధముగా పోషించి రక్షించి, దీన్ని ఏ విధంగా పోషించి రక్షించినప్పటికీ ప్రాణం పోకన్నా ఉంటుంది.
ఆ విధంగా అదే పోతున్నప్పుడు దానితో తర్వాత వచ్చిన బంధాలు పోగనేది అవుతాయి. తర్వాత విశేషం అమానిత్వ మదం విత్వం అమానిత్వ మదం విత్వం విత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తి రణభిష్వంగా పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అది భగవద్గీత చెప్పినటువంటి మాట. ఇవన్నీ ఏమిటంటే ఒకసారి మనం క్రోడీకరించుకుందాం, ఎందుకంటే ఇది చెప్పేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పు. అమానిత్వం అంటే నేను, నన్ను అందరూ గౌరవించాలి, ఇది ఉండకూడదు. 2 మదం భిత్వం అంటే మదాన్ని పోగొట్టుకోవాలి. ఇవన్నీ మనం చేయాల్సిన పని. 3 అహింసతో ఉండాలి, హింస చేయకూడదు. క్షమ అంటే సహనం కలిగి ఉండాలి. ఆర్జవత్వం అంటే రుజుత్వం కలిగి ఉండాలి, అంటే స్ట్రైట్. ఇక్కడ మనసులో ఉన్నదే పైకి చెప్పాలి, పైకి ఉన్నదే రావాలి. తర్వాత ఆచార్యోపాసనం శౌచం, గురువుని ఉపాసించాలి అన్నారు. చూడండి, గురువుని ఉపాసన, దైవోపాసన, గురువుని ఉపాసించాలి. అలాగే శౌచం. తర్వాత స్థైర్యం, స్థైర్యం అంటే స్థిరంగా ఉండడం అన్నమాట. కదిలిపోకూడదు. ఫలితాలు ఒక చిన్న ప్రాబ్లం వస్తే మనం కదిలిపోతామండి. ఒక చిన్న ఎక్కువ కల్లా ఎంత విచలితులం అయిపోతామంటే, ఉదాహరణకి నువ్వు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నావు, నీ సీట్ లో ఎవడో కూర్చున్నావు, అంతే. నువ్వు ఎంత విచలితం అయిపోతావు. ఈ ట్రైన్ ఇంతనండి, ఇది ఎప్పుడు ఇది. నువ్వు అసలు వాడి దగ్గరికి వెళ్ళలేదు, వాడిని అడగలేదు, వాడు వెళ్తాడు, వాడేదో వాడు ఇస్తాడు, వాడు కప్పుకున్నాడు. ఇది నేను ఇప్పుడు ఎలా కప్పుకోవాలి? ఎన్ని సమస్యలు. ఇది నిజంగా ఆ జరిగింది కొన్ని క్షణాలు, నువ్వు కొన్ని గంటల పాటు దానికి విచలితంగా. ఇంకా మన భక్తి పోనీ అది కప్పుకో, అది వదిలేసి నీ దగ్గర నువ్వు తెచ్చుకుంటావు, అది కప్పు. మనం ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే మన భక్తులు అవునా కాదు తెలుసుకోండి. నువ్వు అంత విచలితుడు కాకూడదు, స్థిరంగా ఉండాలి. స్థైర్యం. తర్వాత ఆత్మ వినిగ్రహ అంటే నువ్వు లోపల నిగ్రహం కలిగి ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియముల పట్ల వైరాగ్యం ఉండాలి. ఏమిటి చూస్తావు, ఏమిటి వింటావు, ఏమిటి తింటావు అని వీటికి వైరాగ్యం అలవాటు. తర్వాత అనహంకారమేవచ అహంకారము లేకుండా ఉండటము. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇవి నువ్వు దర్శించగలిగి ఉండాలి. ఏమిటి? జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయా దుఃఖం. అన్ని దుఃఖాలుగా పుట్టడం దుఃఖం, అందుకే పుడుతుని ఏడవడం. జన్మ మృత్యు అది దుఃఖమే. తర్వాత జన్మ మృత్యు జర, ముసలితనం ఒక దుఃఖం, వ్యాధి దుఃఖం. ఇవన్నీ దుఃఖాలని తెలిసిన తర్వాత అది కావాలనుకుంటావు నువ్వు, అది ఎలాగో పోయేది. తర్వాత ఆసక్తి రణభిష్వంగా అంటే నీకు ఆసక్తి ఉండాలి, ఆసక్తత లేకుండా. రణభిష్వం ఎవరితోనూ కలవకుండా అంటే నిస్సంగత్వం. పుత్రధారా గృహాదిషు అంటే నీ కొడుకుల పట్ల, భార్య పట్ల. అంటే పుత్రధార అసభి, ఈ ఈషణత్రయములు దాటాలి. నిత్యం చ సమచిత్వంతో, నిత్యము
నీ చిత్తం సమంగా ఉండాలి. అంటే దుఃఖములకి కుంగిపోకూడదు, సుఖాలకి పొంగిపోకూడదు. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు అన్నిటికీ నువ్వు సమంగా ఉండాలి. అది ఇష్టానిష్టోపవర్షం, ఇది ఇష్టము ఇది అయిష్టము అనేదాన్ని వదిలిపెట్టాలి. చూసారా, ఇవి లక్షణాలండి. ఈ సంస్కృత శ్లోకం పెట్టుకుని మనకి ఇందులో ఏమున్నాయో టిక్కులు పెట్టాలి. అన్ని ఉన్నవాడిని భక్తుడు, లేదా అన్ని ఉన్నవాడు మోక్ష మార్గంలో ఉన్నాడు అని దాని గుండె మీద చేసుకుని చెప్పండి, ఇందులో ఒక్కటి ఉందా మనకి? ఒక్కటి. ఏ ఒక్కటైనా కొన్ని నిమిషాల పాటు ఉంటుందా మీకు, నాతో సహా? మరి ఎలా వస్తుందండి భక్తి మోక్షం? తర్వాత కందపద్యం. ఈ తెరవుల ఆదరింపగా చేతోగతికి విమర్శ సిద్ధి వదవు. అంటే ఈ పనులన్నీ చేయడం కోసం నీ చేతోగతి అంటే నీ మనస్ ప్రవృత్తికి ఏం చేయాలంటే చేతో విమర్శ అంటే విమర్శ ఆలోచన. అప్పుడు నీకు పరిశీలన శక్తి లభిస్తుంది. ఇది ఏమిటి? ఇది ఆత్మ అనాత్మ, ఏది వదిలిపెట్టాలి ఏది పట్టుకోవాలి. తర్వాత తజ్జాత విరక్తియు ముక్తికి నా తెరవ. అంటే వీటి యందు విరక్తి వస్తుంది, అదే ముక్తికి మార్గాలు. సమీపవర్తి అచలేంద్ర అచలము అంటే కొండ యొక్క పుత్రుడైనటువంటి వాడు మోక్షానికి చాలా దగ్గరగా ఉంటాడు. ఏవి? ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణాలని అలబరుచుకున్నటువంటి వాడు మోక్షాలకి దగ్గరగా ఉంటాడు. ఇప్పుడు చెప్పినటువంటి గుణాలకి నువ్వు ఎంత దూరంగా ఉన్నావో మోక్షానికి నువ్వు అంత దూరంగా ఉన్నావు. అంటే యూ కెన్ ఎస్టిమేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ మోక్ష. మోక్షములకు నీకు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ని నువ్వు అసెస్ చేసుకోవచ్చు. తర్వాత కందపద్యం. వైరాగ్యంబు ప్రశాంతికి కారణం. అది ఈశ్వర వైరాగ్యంబు ప్రశాంతికి కారణము. నీకు ఎప్పుడైతే వీటి పట్ల ఈ ఇంద్రియ అనుభవాల పట్ల విరాగ భావం చెయ్యి అని అనిపించిందో నీకు ప్రశాంతి లభిస్తుంది. ప్రశాంతి ముక్తి. ప్రశాంతి నీకు వల్ల ముక్తి వస్తుంది. ప్రశాంతి వల్ల నీకు ముక్తి వస్తుంది. ఆ ప్రశాంతి ఎలా వస్తుంది? వైరాగ్యం వల్ల వస్తుంది. అందుకే అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నారు శ్రీకృష్ణుడు. నీకు ఎలా తెలుసుకోవాలంటే అభ్యాసేనతో కొంత అభ్యాసం మాట్లాడు ఎప్పటికప్పుడు. బెటర్ టాక్ టు యువర్ సెల్ఫ్. ఈ విన్నవి నువ్వు మననం చేసుకో. ఏమిటి ఎలా ఉన్నాను, ఏమిటి నా పరిస్థితి, అలా చూసుకో. నిన్ను అహంకారం పెంచుకోవడం కాదు, అనహంకారంగా ఎంతవరకు ఉండగలవో చూసుకో. మోక్షానందారాము జరా మృత్యువులు చెరనేరవు. యుద్ధ చరిత్ర, మంచి చరిత్ర కలిగినటువంటి వాడు. మోక్షానందారామం అంటే మోక్షం అనేటువంటి ఆనందములో ఆ తోటలో విహరించేటువంటి వాళ్ళు జర ముసలితనం గాని మృత్యువు గాని విహరించారు. ముసలితనం, ఇప్పుడు రమణ మహర్షి ముసలితనం వచ్చిందని బాధపడ్డా? పోని ఆయనకి రోగం వచ్చిందని బాధపడ్డా? చూడండి, వాళ్ళకు జనామృత్యు అంటే వాళ్ళు ఎప్పుడు పడుచుతనంగా ఉంటారనుకోలేదు. అసలు ఇదే కాదనుకుంటారు. అసలు ఇది కానీ శాశ్వతమైన నేనున్నప్పుడు ఇది ఉంటే ఎంత పోతే అది అని చెప్పి మరియు శివుడు ఇట్లను హిమగిరిసుతతో సాంఖ్యమలిన హృదయ ఇలా చెప్పి ఆ శివుడు ఆ హిమవత్ పర్వత రాజపుత్రి అయినటువంటి ఆ హిమవతితో
ఇలా అంటున్నాడు. సాంఖ్యము అమలిన హృదయ, అంటే ఏ మాలిన్యము లేనటువంటి ఓ పార్వతీదేవి, ఓ కామాక్షి, సాంఖ్యం గురించి చెప్తాను. ఇప్పుడు ఆవిడ అడగట్ల అయినే చెప్పేస్తున్నారు సాంఖ్యం. ఈ సాంఖ్యం గురించి మనం శాంతి పర్వంలో నేర్చుకున్నాం. ఈ అనుశాసక పర్వాల్లో దాదాపు ప్రతి ఆశ్వాసమునకు నేర్చుకుంటూనే ఉన్నాం. మీకు గుర్తుంది. నేను ఎప్పటికప్పుడు మా సార్ మీకు తెలియంది ఏముందండి, ఈ చెవులో చెప్పి ఈ చెవుతో కూడా మేము వదిలేయట్లా. ఎందుకని ఈ చెవులో చెప్పి ఈ చెవులో వదిలేసేటప్పుడు కొన్ని మాటలు ఏమన్నా మిగిలిపోతే, ఆ మిగిలిపోయిన వాడిని మేము ఆచరిస్తే, ఆచరించడం వల్ల మాకు మోక్షం మీద ఆసక్తి కలిగితే ఎందుకు వచ్చింది? మేము వాషింగ్ పౌడర్ మాకు ఎప్పుడు చక్కగా క్లీన్ అండ్ గ్రీన్ మాకు ఇష్టం. ఇలా వచ్చింది ఇలాగే వదిలేస్తుంది. కాబట్టి అని మీరంటే నేను చేయగలిగింది. తర్వాత సంస్మృతి అను రోగంబునకు వైద్యం. చూసారా, ఈ సాంఖ్యం అనేటువంటిది ఏమిటి? సంస్మృతి, సంసారం అనేటువంటి రోగాన్ని వైద్యం అని వంతు. ఏది? సాంఖ్యయోగం. సాంఖ్యం అంటే మీకు అన్నిసార్లు చెప్పాను, మీకు మళ్ళీ ఇంకొకసారి బ్రీఫ్ గా చెప్పేస్తాను. ఏది? 24 తత్వాలు, 25వ వాడిని తెలుసుకోవటం, ఈ 24 శాశ్వతాలు కావాలని తెలుసుకోవటం, ఈ శరీరం 24 తత్వాలతో ఉందని తెలుసుకోవడం, శరీరంలో ఉన్న 25 వాడిని గురించి ప్రయత్నం చేయడం, ఇవన్నీ. తర్వాత ఎంత? అయ్యో, ఇవాళ 18 చెప్పాం. మహాదేవ, ఇంకా సోమ, మంగళ, బుధ, విశ్వాసం 243 అయినాయంటే అండి కరెక్ట్ గా ఈ అశ్వాసానికి సోగమైన. ఇంకా ఎగ్జాక్ట్ హాఫ్ ఉన్నాయి. ఎందుకంటే 484 మనకి ఇవాళ అప్పుడే నవలం అయిపోయింది. రేపు దేశం. సరే కానీ చూద్దాం. ఇవాళ కొంచెం పని మీద వెళ్లాల్సి వచ్చింది. పని మీద ఏం కాదు, మనం ఏదైతే భూదానం చేయదలుచుకున్నామో ఆ భూమిని ఎప్పుడూ కూడా భూదానం చేసే ఎవరికైతే మన చేతో ఆయన చేత తొక్కించాలి. వెళ్ళి ఆ భూమిని తొక్కించి తీసుకొచ్చి, అందువల్ల క్షంతవ్యుడు సాక్షాత్ దీపం దర్శయామి, ధూపదీపానంతరం సుదాచమేయం సమర్పయామి. ఓం భూర్భువస్వః సర్వచేతన్యరూపాంత మాఖ్యాం విద్యాం ధీమహి బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్ పరిశించాత్ అతంత్రువా పరిశించాత్ యోదయ భార్యా సమేత అష్టబద్ధ పుత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. కాశ్మీర ఫలాం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అదానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్య మధ్య పాదం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ముఖపశ్చామలం సమర్పయామి. తాంబూల చర్మరాలు శుద్ధాచమయం సమర్పయామి. శ్రీకృష్ణ యదుభూషణ
కలకర్పూర నీరాజన దీపందర జయామి నీరాజనానందరం సుధాజమయామి నమస్కరోమి హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి దోష గురంబిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోష కుటీ పయోకృతారికి బాలగ్రహమాసురదుర్వనిత విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాయేన మార్గేణ మహిమహీయ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः धनाः संतु जीवेम शरदां शतं सह कुटुम्बं सशिवपरिवारं रक्षन्तु सर्वे सर्वशिवपरिवारस्य धर्मबद्धमनोरथं करोनानिवारणं धर्मचरासु धर्मचर्या कुसुमाञ्जलि महादेव 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 మహాదేవ గురుగారు మహాదేవ 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 హిమక్క మహాదేవ గురుగారు మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచేత్కోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచేత్కోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. చుట్టూ పీకేస్తున్నారు. బయటికి వెళ్ళొచ్చిన విషయం ఫస్ట్ లేదు, ఒక నిమిషం. ఎవరెవరు మహాదేవుడు చెప్పలేదు కదా.